2024 ఎన్నికల ముందు ప్రకంపనలు సృష్టించినటువంటి కర్ణాటక కేసు ప్రజ్వల్ రేవన్న. ప్రజ్వల్ రేవన్న ఎంపీగా ఉన్నాడు అంతకుముందు బీజేపీ తరఫున. ఆయన వాళ్ళ ఇంట్లో పనిచేసినటువంటి ఒక పని మనిషి మీద అత్యాచారం చేశాడని ఆ పని మనిషి యొక్క కూతురు బయట పెట్టడంతో అది చాలా పెద్ద సంచలనంగా మారింది. అప్పట్లో రాజకీయాలు కూడా చాలా వరకు వేడిగా దీని మీదే నడిచాయి ఎన్నికల్లో. సో తర్వాత ఏమొచ్చేసి దీనికోసం సపరేట్ గా ఒక సిట్ ని ఏర్పాటు చేశారు. ఆ సిట్ తో పాటు మహిళలు కూడా ఆ ప్రజ్వల్ రేవన్న గారిని బాగా విమర్శించడం జరిగింది. దాంతో సిట్లో ఈ యొక్క వ్యక్తి చేసినటువంటి తప్పు నిరూపితం అవడంతో యావజ్జీవ కారాగార శిక్ష విధించడం జరిగింది. ఆ తర్వాత 2 సంవత్సరాలకి ఇప్పుడు జైలు శిక్ష ఉన్నాడు కదా. ఇప్పుడు ఇతను పాకెట్లోనేమొచ్చేసి సెల్ ఫోను అలాగే ఒక పెన్ డ్రైవ్ దొరికింది. దీనికి సంబంధించి పోలీసులు అలాగే క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు చాలా సీరియస్ అవుతున్నారు. అక్కడ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు వచ్చి సడన్ గా తనిఖీలు చేయడంతో సెల్ ఫోన్ ఈ పెన్ డ్రైవ్ బయటపడింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రధాన జైలర్ని సస్పెండ్ చేసి పారేశారు. అలాగే ఇప్పుడు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. దాంతోపాటు సూపరింటెండెంట్కి షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చారు, నివేదికలు ఇవ్వమని చెప్పి. ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు ఎలా వస్తున్నాయి, దీనికి సంబంధించి నివేదికలు మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆ జైలర్స్, మిగతా జైలర్స్, అసిస్టెంట్ జైలర్స్ అందరి మీద కూడా ఇప్పుడు ఎఫెక్ట్ అయితే పడుతుంది. ఈ ప్రజ్వల్ రేవన్న దేవగౌడ్ గారి మనవడు, కూతురు కొడుకు. వీళ్ళమ్మ కూడా ఇతనికి సపోర్ట్ చేసింది. అంటే ఎంత దారుణం అంటే, ఒక తల్లి ఇంతమంది ఆడవాళ్ళని యొక్క జీవితాలు నాశనం చేసేస్తే ఆధారాలతో సహా కనిపిస్తున్నా సరే ఆ తల్లి మాత్రం కొడుక్కే సపోర్ట్ చేసింది. అయితే ఒక తల్లి కొడుక్గా చేసినటువంటి సపోర్ట్ కాదు, అదేదో ఒక రాక్షస జాతి ఎలాగైతే సపోర్ట్ చేస్తారో పిల్లల్ని, ఆ విధంగా చేసింది ఆవిడ. అంటే కనీసం అవతల బాధితుల మీద కనీసం కన్సర్న్ కూడా లేదు. వాళ్ళకి ఇష్టం ఉండే ఇది చేసుకున్నారు అన్న విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం ఇంతకుముందు 2 సంవత్సరాల క్రితం.